ఓం నమ శివాయ. తన భక్తుల ప్రార్థనల కోసం కైలాసం నుండి దిగివచ్చిన శివుడి మాటలు ఏంటో ఇప్పుడు మనం విందాం. ఆ పరమశివుని సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? కైలాస పర్వతం మీద సాయంత్రం సంధ్యా సమయాన మహాదేవుడు పార్వతీదేవితో కూర్చొని ఉన్నారు. పక్కనే నందీశ్వరుడు కూడా పాదాల చెంత విశ్రమిస్తున్నాడు. శివుని జటాజూటంలో గంగమ్మ ప్రశాంతంగా ప్రవహిస్తోంది. మెడలో వాసుకిపాము నిద్రిస్తోంది. హఠాత్తుగా శివుని మూడవ నేత్రం అదిరింది. ఏమైంది స్వామి అంటూ పార్వతీదేవి అడిగారు. శివుడు లేచి నిలబడ్డారు. భూలోకంలో శ్మశాన వనం, అక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది. ఆ మహాదెయ్యం ఈ అమావాస్య రాత్రి బంధనం తెంచుకోబోతుంది. పార్వతి భయపడింది. ఏంటి దెయ్యమా? ఆ భయంకరమైన ఆత్మ? అవును, 1000 సంవత్సరాల క్రితం నేను ఆమెను బంధించాను. కానీ ఆమె ఆత్మ బలమైనది. ఈ రాత్రి ఆమెకు పూర్తి శక్తి వస్తుంది. ఆ అడవి పక్కన శివపురం గ్రామం ఉంది కదా స్వామి, అక్కడ మన భక్తులున్నారు. ఇక్కడ శివుడు త్రిశూలం చేతిలోకి తీసుకున్నారు. అందుకే నేను వెళ్తున్నాను దేవి. ఆ దయ్యాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాను. నా భక్తులను రక్షిస్తాను. నందీశ్వరుడు లేచాడు. స్వామి నేను కూడా వస్తాను అనగానే, రా నంది అని శివుడు నంది కైలాసం నుండి బయలుదేరారు. భూలోకంలో శ్మశానవనం పక్కన శివపురం అనే గ్రామం ఉంది. 1000 సంవత్సరాల క్రితం ఆ అడవిలో ఒక మహా దెయ్యం ఉండేది. ఆమె చాలా అంటే చాలా భయంకరమైనది. పొడవాటి నల్లని శరీరం, ఎర్రగా మండే కళ్ళు, నోరు పెద్దగా తెరుచుకొని, పదునైన పళ్ళు, పొడవాటి చేతులు, పదునైన గోళ్ళు, నల్లని జుట్టు నేల మీద పాకేది. ఆమె గ్రామస్తులను చంపి వాళ్ళ ఆత్మలను తినేది. చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళేది. రాత్రిపూట ఇళ్లలోకి వచ్చేది. చివరికి గ్రామస్తులు శివుణ్ణి ప్రార్థించారు. ఇక శివుడు వచ్చి ఆ దెయ్యాన్ని అడవి కింద బంధించారు. ఇప్పుడు ఆ గ్రామంలో 100 కుటుంబాలు సంతోషంగా నివసిస్తున్నాయి. గ్రామ పెద్ద ధర్మయ్య 70 ఏళ్ల ముసలివాళ్ళు, జ్ఞానమున్నవాడు. అతని కొడుకు వీరయ్య 30 ఏళ్ల యువకుడు, ధైర్యశాలి. గ్రామానికి కాపలాదారు వీరయ్య. భార్య లక్ష్మి మంచి మనసు ఉన్న యువతి, గర్భవతి. ధర్మయ్య మనవరాలు చిన్ని 7 ఏళ్ల పాప, అమాయకం. గ్రామ పూజారి శంకరయ్య శివభక్తుడు, మంత్రాలు తెలిసినవాడు. వైద్యుడు రాఘవయ్య వృద్ధుడు, అనుభవం ఉన్నవాడు. ఇక ఈరోజు సాయంత్రం ధర్మయ్య గ్రామస్తులను పిలిచాడు. అందరూ వినండి, ఈ రాత్రి అమావాస్య, ఎవ్వరూ కూడా ఇంటి బయటికి అస్సలు రాకూడదు. ఇక శంకరయ్య చెప్పారు, గాలిలో ఏదో వింత వాసన వస్తుంది, అస్సలు మంచిది కాదు. వీరయ్య గర్జించాడు, ఏం వచ్చినా నేనున్నాను, గ్రామాన్ని కాపాడుతాను. చిన్ని భయంగా చెప్పింది, తాతయ్య నాకు భయంగా ఉంది అనగానే ధర్మయ్య ఆమెను ఎత్తుకున్నాడు. భయపడకమ్మా, శివుడు మనల్ని కాపాడుతాడు. సూర్యుడు అస్తమించాడు. చిమ్మ చీకటి మొదలైంది. గ్రామస్తులు ఇళ్లల్లో తలుపు మూసుకున్నారు. దీపాలు వెలిగించారు. శివనామం జపిస్తున్నారు. ఇక అర్ధరాత్రి నేల కంపించింది. అడవిలో పెద్ద మర్రి చెట్టు, వేళ్ల మధ్య నుండి నల్లని పొగ బయటకు వచ్చింది. ఆ పొగలో భయంకరమైన ఆకారం కనపడుతుంది. నేల చీలిపోయింది. ఆ మహాదెయ్యం బయటికి వచ్చింది. పొడవాటి నల్లని శరీరం గాలిలో తేలుతుంది. ఎర్రగా మండే కళ్ళు, నోరు పెద్దగా తెరుచుకొని, పదునైన పళ్ళు, పొడవాటి చేతులు, పదునైన గోళ్ళు, నల్లని జుట్టు నేల మీద పాకుతుంది. పాముల్లా కదులుతోంది. ఆమె నోటు నుండి చల్లని గాలి వస్తుంది. చేతివేళ్లు పదునైన కత్తుల్లా ఉన్నాయి. తెల్లని చీర కట్టుకొని ఉంది. ఆ చీర మీద రక్తపు మరకలు. 1000 సంవత్సరాలు బంధించబడ్డాను. దెయ్యం గర్జించింది. ఇప్పుడు ఈ గ్రామంలో ప్రతి మనిషిని చంపుతాను. ఆ గొంతు వినగానే చెట్ల ఆకులు రాలిపోయాయి. గ్రామంలో దీపాలు ఆరిపోయాయి. పిల్లలు భయంతో ఏడవడం మొదలెట్టారు. కుక్కలు భయంతో మొరగడం మానేశాయి. దెయ్యం గ్రామం వైపు చూసింది. మొదట పిల్లలను తీసుకెళ్తాను. ఇక ఆగు వీరయ్య కత్తి పట్టుకుని ముందుకు వచ్చాడు. ఈ గ్రామస్తులను తాకాలంటే ముందు నన్ను చంపాలి. దెయ్యం నవ్వింది. ఆ నవ్వు భయంకరంగా చల్లగా ఉంది. ఇక మనిషి, నేను దెయ్యాన్ని, నీ కత్తి నా మీద పనిచేయదు. దెయ్యం తన చేతిని వీరయ్య మీదకు విసిరింది. వీరయ్య పక్కకు దూకాడు. కానీ ఆ స్పర్శ కొంచెం తగిలింది. ఇక ఆ వీరయ్య అరిచాడు. భుజం మంచులా చల్లబడి నొప్పిగా ఉంది. ఇక లక్ష్మి పరిగెత్తింది, వీరయ్యను పట్టుకుంది. ధర్మయ్య అరిచాడు, అందరూ శివాలయంలోకి రండి, అక్కడ రక్షణ ఉంటుంది. ఇక గ్రామస్తులు పరిగెడుతున్నారు. ముసలివాళ్లు, పిల్లలు, స్త్రీలు అందరూ కూడా
శివాలయం వైపు పరిగెడుతున్నారు. వీరయ్య గాయంతో కూడా నిలబడి గ్రామస్తులను కాపాడుతున్నారు. ఇక దెయ్యం చేతులు పైకి లేపింది. రండి నా సేవకులారా! నేల నుండి చెట్ల నుండి వందలాది చిన్న దెయ్యాలు బయటికి వచ్చాయి. కొన్ని తెల్లని చీరల్లో గాల్లో తేలుతున్నాయి, కొన్ని నేల మీద పాకుతున్నాయి, కొన్ని చెట్ల మీద నుండి దూకుతున్నాయి. అన్ని వైపులా దెయ్యాలు గ్రామస్తులను చుట్టుముట్టేశాయి. ఇక శంకరయ్య శివాలయంలో నిలబడ్డాడు. అందరూ వినండి, మన శక్తితో వీటిని ఓడించలేం, కానీ మనకు శివనామం ఉంది. శివనామం ముందు ఏ దెయ్యము కూడా నిలబడదు. ఇక ధర్మయ్యకు అర్థమైంది. అందరూ కలిసి ప్రార్థించండి, గట్టిగా ప్రార్థించండి. ఇక గ్రామస్తులందరూ కలిసి అరిచారు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చిన్న దయ్యాలు వణికిపోయాయి, కరిగిపోయాయి. కొన్ని భయంతో వెనక్కి తగ్గాయి. ఆగకండి, మరింత గట్టిగా ప్రార్థించండి అని శంకరయ్య అరిచాడు. ఇక వీరయ్య గాయంతో కూడా అరుస్తున్నాడు. లక్ష్మి కన్నీళ్లతో జపిస్తుంది. ధర్మయ్య చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. చిన్ని భయంతో కూడా చిన్న గొంతుతో చెబుతుంది. రాఘవయ్య కూడా జపిస్తున్నారు. గ్రామం మొత్తం శివనామంతో మారుమోగుతుంది. కానీ మహాదయ్యం నవ్వింది. మీ ప్రార్థనలు నా మీద పనిచేయవు. 1000 సంవత్సరాల చీకటి నాకు శక్తినిచ్చింది. ఆమె గుండెల్లో నుంచి నల్లని శక్తిని బయటకు తీసింది. పెద్ద నల్లని ఆ గోళంలో వేల ఆత్మలు ఏడుపులు వినిపిస్తున్నాయి. దీనితో అందరినీ చంపేస్తాను. మీ ఆత్మలు నా సేవకులవుతాయి, శాశ్వతంగా నాతో ఉంటాయి. గ్రామస్తులు భయంతో వణికిపోయారు. చిన్ని కూడా ఏడుస్తుంది. హఠాత్తుగా ఆకాశం చీలిపోయింది. 1000 మెరుపులు మెరిశాయి, 1000 పిడుగులు పడ్డాయి. ఆకాశం నుండి జ్యోతి దిగివచ్చింది. సూర్యుడి కంటే ప్రకాశవంతమైనది, చంద్రుడి కంటే చల్లనిది. ఆ వెలుగులో చిన్న దెయ్యాలు కరిగిపోతున్నాయి. అవి భయంతో అరుస్తూ పారిపోతున్నాయి. ఇక మహాదేవుడు కిందకి దిగి వచ్చారు. అవును, స్వయంగా పరమశివుడే అక్కడికి వచ్చారు. 10 అడుగుల ఎత్తు భస్మంతో మెరిసే శరీరం, జటాజూటంలో గంగమ్మ ప్రవహిస్తోంది. చంద్రుడు మెరుస్తున్నాడు. మెడలో వాసుకి పాము బుస్సుమంటోంది. చేతిలో త్రిశూలం, డమరకం. పక్కనే నందీశ్వరుడు బంగారు రంగులో మెరుస్తున్నాడు. కొమ్ములు వజ్రాల్లా మెరుస్తున్నాయి. స్వామి అంటూ గ్రామస్తులు సాష్టాంగ నమస్కారం చేశారు. అందరూ కూడా ఆనందంతో ఉన్నారు. శివుడు వచ్చారు, శివుడు వచ్చారు అంటూ అందరూ సంతోషంతో ఉన్నారు. ఇక ఆ నవ్వు చూస్తే అన్ని భయాలు పారిపోతాయి. భయపడకండి నా భక్తులారా, మీ ప్రార్థన నాకు చేరింది. మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను. ఇక మహాదయం భయంతో వెనక్కి తగ్గింది. ఆమె కళ్ళల్లో భయం కనపడింది. శివుడా, శివుడా అంటూ అనగానే దెయ్యం వైపు తిరిగాడు శివుడు. ఆయన కళ్ళల్లో కోపం మెరిసింది. 1000 సంవత్సరాలు నిన్ను బంధించాను, మళ్ళీ నా భక్తులను బాధించాలని చూస్తున్నావు. ఈసారి శాశ్వతంగా నాశనం చేస్తాను. ఇక దెయ్యం కోపంగా అరిచింది. ఈసారి నేను బలంగా ఉన్నాను. 1000 సంవత్సరాల చీకటి నాకు శక్తినిచ్చింది. ఆమె నల్లని శక్తిని సృష్టించి శివుడి మీదకు విసిరింది. శివుడు త్రిశూలం తిప్పాడు. ఆ శక్తి మాయమైంది. శివుడు డమరుకం మోగించాడు. ఇక డమ్ డమ్ డమ్. ఇక ఆ శబ్దానికి చిన్న దెయ్యాలు పిచ్చెక్కిపోయాయి. కొన్ని పేలిపోయాయి, కొన్ని కరిగిపోయాయి, కొన్ని భయంతో నేలలోకి పారిపోయాయి. దెయ్యం మరింత పెద్దదైంది. ఆమె జుట్టు పొడవుగా సాగి శివుణ్ణి చుట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇక నందీశ్వరుడు ముందుకు వచ్చాడు. తన కొమ్మలతో జుట్టుని చీల్చేస్తున్నాడు. నా స్వామిని తాకే సాహసం చేయకు దెయ్యం. తన చేతులతో నందిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇక నంది శివుడు త్రిశూలం విసిరాడు. దయ్యం చేతులు తెగిపోయాయి. నంది క్షేమంగా వెనక్కి వచ్చాడు. దెయ్యం చివరి ప్రయత్నం చేసింది. నల్లని గోళాన్ని గ్రామస్తుల మీదకు విసిరింది. వాళ్ళందరినీ చంపేస్తాను, చంపేస్తాను అంటూ అంటుంది. ఇక గ్రామస్తులు భయపడ్డారు. కాపాడండి శివ అని అడిగారు. ఇక శివుడు నవ్వి, భయపడకండి నా భక్తులారా, మీకు ఏమీ కాదు, నేనున్నాను అని శివుడు 3వ కన్ను తెరిచాడు. లోపల అగ్ని మండుతోంది. సృష్టి, స్థితి, లయ, అగ్ని. ఆ అగ్ని చూస్తే కళ్ళు మిరుమిట్లు గురుస్తాయి. తెల్లని జ్వాల బయటకు వచ్చింది. ఆ జ్వాల నల్లని గోళాన్ని తాకింది. ఇక ఆ దెయ్యం భయంకరంగా అరిచింది. గోళం కరిగిపోతుంది. లోపల బంధించిన ఆత్మలు విడుదలవుతున్నాయి. అవి వెలుగుల రేణువులుగా మారి ఆకాశంలోకి ఎగురుతున్నాయి. దెయ్యం కరిగిపోతుంది. ఆమె శరీరం మాయమవుతుంది. వద్దు శివ, వద్దు శివ, నన్ను క్షమించు. ఆమె శివుడి కాళ్ళ మీద పడింది. 1000 సంవత్సరాల బంధనం నన్ను పిచ్చిదాన్ని చేసింది. చీకటిలో ఒంటరిగా ఉన్నాను, బాధపడ్డాను. నాకు మోక్షం కావాలి, శాంతి కావాలి.
శివుడు ఆగాడు. మూడో కన్ను మూసుకుంది. ఆయన గ్రామస్తుల వైపు చూశాడు. నా భక్తులారా, ఈ దయ్యం మిమ్మల్ని చంపాలని చూసింది. మీ పూర్వీకులను బాధించింది. ఏం చెప్తారు? నాశనం చేయమంటారా? క్షమించమంటారా? ఇక ధర్మయ్య ముందుకు వచ్చాడు. ఆలోచించారు. స్వామి, మీరు మాకు దయను నేర్పారు, క్షమాపణ నేర్పారు. ఈ తప్పు చేసింది దెయ్యమే, నిజమే. కానీ 1000 సంవత్సరాలు బాధపడింది. మీరు నిర్ణయించండి. మీ నిర్ణయమే మాకు శిరోధార్యం. ఇక శివుడు నవ్వాడు. నా భక్తులలో ఇంత దయ చూసి సంతోషించాడు. ఆయన దెయ్యం వైపు తిరిగాడు. నిన్ను పూర్తిగా నాశనం చేయను. నీ దెయ్యం రూపం మాత్రమే నాశనం అవుతుంది. నువ్వు స్వచ్ఛమైన ఆత్మగా మారుతావు. 100 సంవత్సరాలు ఈ గ్రామానికి సేవ చేస్తావు. గాయపడిన వారికి సహాయం, దారి తప్పిన వారికి మార్గదర్శనం. ఆ తర్వాత నీకు మోక్షం. దెయ్యం కన్నీళ్లతో తల వంచింది. ధన్యవాదములు శివ, మీ దయకు అంతులేదు. శివుడి జ్వాల దయ్యాన్ని చుట్టుముట్టింది. ఆమె భయంకరమైన రూపం కరిగిపోయింది. నల్లని శరీరం, పొడవాటి జుట్టు, పదునైన గోళ్ళు అన్నీ మాయమయ్యాయి. ఇక ఆమె స్థానంలో చిన్న వెలుగు మాత్రమే మిగిలింది. స్వచ్ఛమైన ప్రశాంతమైన ఆత్మ. దయ్యం బంధించిన 1000 ఆత్మలు విడుదలయ్యాయి, తిరుగుతున్నాయి. కొన్ని ఆత్మలు తమ వారసులను చూసి సంతోషిస్తున్నాయి. ఇక వెళ్ళండి, శివుడు దయగా చెప్పాడు. మీకు మోక్షం లభించింది. స్వర్గానికి వెళ్ళండి, శాంతిగా ఉండండి. ఇక ఆ ఆత్మలు ఆకాశంలోకి ఎగిరి నక్షత్రాలు కలిసిపోయాయి. గ్రామస్తులు కన్నీళ్లతో చూస్తున్నారు. మన పూర్వీకులు మోక్షం పొందారు. ధర్మయ్య చెప్పాడు. శివుడి దయ వల్ల అన్నీ కూడా ఆకాశం వైపు చేరాయి. ఇక అందరూ చాలా సంతోషించారన్నమాట. తూర్పున సూర్యుడు ఇక ఎర్రగా అందంగా ఉదయిస్తున్నాడు. తెల్లవారుతుంది. అడవిలో పక్షులు కిలకిల్లాడుతున్నాయి. గాలి చల్లగా తాజాగా వీస్తుంది. శివుడు గ్రామస్తుల వైపు తిరిగాడు. ఇక ఆయన ముఖంలో ప్రేమ, కరుణ కనపడుతుంది. నా భక్తులారా, మీరు భయపడకండి. మీరు భయపడలేదు, పారిపోలేదు. ఒకరినొకరు కాపాడుకున్నారు. కష్టంలో కలిసిమెలిసి ఉన్నారు. మీ ప్రార్థన నాకు చేరింది, అందుకే వచ్చాను. ఇక శివుడు గాయపడిన వీరయ్య దగ్గరకు వెళ్ళాడు. చేతిని గాయం మీద పెట్టాడు. వెచ్చని వెలుగు వ్యాపించింది. గాయం మాయమైపోయింది. ఇక వీరయ్య, నీవు గ్రామస్తులను కాపాడావు. నీ ప్రాణాలను పణంగా పెట్టావు. బలవంతులు బలహీనులను కాపాడడం ఇదే నిజమైన ధర్మం. శివుడు లక్ష్మి దగ్గరకు వెళ్ళాడు. ఆమె కడుపు మీద చెయ్యి పెట్టి తన బిడ్డను ఆశీర్వదించాడు. నీ బిడ్డ ధైర్యవంతుడవుతాడు. తండ్రిలా ఈ గ్రామాన్ని కాపాడుతాడు. శివభక్తుడు అవుతాడు. ఇక లక్ష్మి కన్నీళ్లతో శివుడికి నమస్కరించింది. శివుడు ఇక సంతోషంగా అందరికీ కూడా ఆశీస్సుల్ని అందించారు. ఇంత భయంలో కూడా మీరు నా ప్రార్థనని అస్సలు మానలేదు. శివనామం చెప్పారు. ఇక మీరు 2 నూరేళ్లు సంతోషంగా ఉంటారు అని చెప్పాడు. ఇక అందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంగా ఉన్నారు. త్రిశూలంతో శివుడు నేల మీద గీశాడు. వెలుగు వలయం ఏర్పడింది. ఈ గ్రామం చుట్టూ రక్షక వలయం ఏర్పడింది. ఇకపై ఏ దెయ్యము, ఏ చెడు ఈ గ్రామంలోకి రాలేదు. మీరు ఎప్పుడూ సురక్షితంగా ఉంటారు. దెయ్యం ఉన్న చోట అందమైన శివలింగం ప్రత్యక్షమైంది. చుట్టూ తెల్లని మల్లెపూలు వికసించాయి. సువాసన మంచిగా వ్యాపించింది. మీ ప్రార్థనలు ఎప్పుడూ కూడా నాకు చేరుతాయి. ధర్మంగా ఉండండి. ఒకరికొకరు సాయం చేసుకోండి. నేను ఎప్పుడూ కూడా మీతో పాటే ఉంటాను. ఇక గ్రామస్తులు సాష్టాంగ నమస్కారం చేశారు. హర హర మహాదేవ్, శివ శివ అంటున్నారు. ఇక శివుడు నంది ఎక్కాడు. వెళ్ళి వస్తాను, భయపడకండి అని శివుడు నంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. కైలాసం వైపు వారి వెనుక వెలుగుదారి ఏర్పడింది. ఆ దారి కొంతసేపు ఆకాశంలో మెరుస్తూనే ఉంది. ఇక గ్రామస్తులు చాలాసేపు చూస్తూనే ఉన్నారు. గ్రామం కొత్తగా మెరుస్తుంది. ఇల్లు చాలా భద్రంగా ఉన్నాయి. పంటలు పచ్చగా ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటున్నారు. గ్రామస్తులు కొత్త శివలింగం దగ్గర చేరారు. ధర్మయ్య అన్నారు, పిల్లలు, ఈరోజు మనకు కొత్త జన్మ లభించింది. శివుడు స్వయంగా మనల్ని కాపాడారు. ఈ రోజు నుండి ప్రతి అమావాస్య రాత్రి ఇక్కడ చేరి శివుడికి కృతజ్ఞత చెప్పుకుందాం అని చెప్పి అందరూ ప్రమాణాలు చేసుకున్నారు. సో విన్నారు కదండి, శివుడిని నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆ పరమశివుడు కాపాడుతూనే ఉంటారన్నమాట. మనకి ఎలాంటి భయం వేసినా, ఎక్కడైనా అభద్రతా భావంగా అనిపించినా సరే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి మనస్ఫూర్తిగా మనం పలికితే తప్పకుండా ఆ పరమశివుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సాయం అందిస్తారు. అలానే మనల్ని కాపాడుతారు కూడా. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టది. శివుని ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు అని
గుర్తుపెట్టుకోండి, ఆ పరమశివుడు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతారు. సో అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.